జగన్నాటక సూత్రధారి ఖజానా భద్రంగానే ఉందా? దశాబ్దాలుగా తెరవని రత్న భాండాగారంలో సంపద విలువెంత? రత్న భాండాగారంలో 3 గదులు కాకుండా రహస్య గది ఇంకొకటి ఉందా? గతంలో పోయిన 3వ గది తాళం చెవి ఇప్పటికీ ఎందుకు దొరకలేదు? పూరి జగన్నాథుడి ఆలయంలో రత్న భాండాగారంలో సొరంగ మార్గాలున్న మాట నిజమేనా? రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్న వేళ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సందేహాలు. 4 దశాబ్దాల తరువాత రత్న భాండాగారంలో 3వ గదిని తెరిచిన నేపథ్యంలో స్పెషల్ స్టోరీ. ప్రతిష్టాత్మక ఒడిశా పూరి జగన్నాథ ఆలయంలో రత్న భండార్ మిస్టరీపై యావత్ భారతం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత గల పూరి ఆలయంలోని రత్న భండార్లోని లోపలి గదిని అధికారులు ఎట్టకేలకు తెరిచారు. ఈ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఈ వారంలో రత్న భండార్ను తెరవడం ఇది రెండోసారి. గతంలో 1978లో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. మళ్లీ 4.5 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 14న రత్న భాండాగార ద్వారాలు తెరుచుకున్నాయి. దాదాపు 1,00,000కు పైగా భక్తులు ఆలయం వెలుపల ఉండగా మెజిస్ట్రేట్ సమక్షంలో అధికారులు తలుపులు తెరిచారు. బంగారం, ముత్యాలు, వజ్ర వైఢూర్యాలతో కూడిన 180 ఆభరణాలను, 146 వెండి ఆభరణాలు గుర్తించారు. బంగారు ఆభరణాలతో పాటు బంగారు ప్లేట్లు కూడా బయటపడ్డాయి. భాండాగారంలోని వెలుపల గదిని తెరిస్తేనే ఈ సంపద బయటపడింది. అయితే రత్న భాండాగారం లోపల గదిని తెరిచేందుకు శుభ సమయాన్ని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా గురువారం ఉదయం 9:51 గదిని మరోసారి ఓపెన్ చేశారు. జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నిర్ణయించిన సూపర్వైజర్ కమిటీ రత్న భాండాగారంలోకి అడుగుపెట్టింది. రత్న భాండాగారంలోని విలువైన వజ్రాలు, వైఢూర్యాలు, ఆభరణాలు, విగ్రహాలను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియోలు తీస్తున్నారు. అయితే రత్న భాండాగారం లోపల ఉన్న రహస్య గదిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ రహస్య గదిలో అంతులేని నిధి ఉందని, ఆ నిధిని కాపాడుతూ పాములు రక్షణగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో అనంత పద్మనాభస్వామి ఆలయం నేలమాలిగలను తెరిచే విషయంలోనూ నాగబంధం ప్రచారం జరిగింది. 5 నేలమాలిగలు తెరిచిన అధికారులు 6వ నేలమాలిగను తెరవకుండా వదిలేశారు. నాగబంధాన్ని అతిక్రమించి తలుపులు తెరిస్తే దేశానికే అరిష్టమని పలువురు హెచ్చరించారు. అయితే ఆలయాల సంపదను కాజేయడానికే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తారని హేతువాదులు మరోవైపు విమర్శిస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ణయించలేకున్నా అనంత పద్మనాభస్వామి ఆలయంలోని 6వ నేలమాలిగను మాత్రం తెరవకుండానే వదిలేశారు. ఈ నేపథ్యంలో మరోసారి పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం కూడా ఉత్కంఠ రేపుతున్నది. For purpose of shifting the Ratna jewelries of the Bhitar Bhandar, and as scheduled, we are ready. I am already in Puri since this night. I am overseeing the entire issue. Mr. Padi also, the chief administrator, he is also there. He is also overseeing. We pray all Jagannath Premi all over the world to pray for us tomorrow, to pray for us to succeed in the second leg of the attempt. For purpose of shifting the Ratna jewelries of the Bhitar Bhandar, and as scheduled, we are ready. I am already in Puri since this night. I am overseeing the entire issue. Mr. Padi also, the chief administrator, he is also there. He is also overseeing. We pray all Jagannath Premi all over the world to pray for us tomorrow, to pray for us to succeed in the second leg of the attempt. దేశంలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి, చార్ధామ్ ఆలయాలుగా పేరుగాంచిన ఈ క్షేత్రాలకు ఎంతో చరిత్ర ఉంది. ఇందులో ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. రాజా అనంతవర్మ చోగగందేవ్ హయాంలో నిర్మాణం ప్రారంభమైతే ఆయన మనవడు అనంగ భీమ్దేవ్ పాలనలో పూజలు ప్రారంభమైనాయి.
శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువుతీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇంతటి ప్రాశస్త్యం గల జగన్నాథ ఆలయంలో అర్ధశతాబ్దంగా ఓ రహస్యం వెంటాడుతోంది. జగన్నాథుడి ఆలయం ప్రారంభమైన నాటి నుంచి ఎంతో మంది రాజులు దేవదేవుడికి విలువైన కానుకలు సమర్పించుకున్నారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వచ్చిన ఈ కానుకలను శ్రీక్షేత్రంలోని రత్న భాండాగారంలో దాచి ఉంచారు. 1962లో బ్రిటిష్ పాలకులు తొలిసారిగా ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పుడు 597కు పైగా విలువైన వజ్రాభరణాలు ఉన్నట్టు గుర్తించారు. పూరి జగన్నాథుడి సంపదను వెలకట్టలేమని అప్పుడే నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, వజ్ర వైఢూర్య, గోమేదిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు ఒక్కటేమిటి లెక్కకు మించి రాసులుగా పోసి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక రత్న భాండాగారంలోని రహస్య గదిగా పిలుస్తోన్న 3వ గది కింద సొరంగ మార్గాన్ని కనిపెట్టారు. ఈ సొరంగం ద్వారా వెళితే మరిన్ని గదులకు వెళ్లవచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని 100 ఏళ్ల క్రితమే నాటి దశాబ్దాలుగా పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారంలో రహస్య గది పెద్ద మిస్టరీగా మారింది. ఈ గదికి 3 తలుపులుండగా ఒక్కో తలుపుకు ఒక తాళం చెవి ఉండేది. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్దే ఉంటుంది. మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళం చెవులుంటేనే ఆ గది తలుపులు తెరవడం సాధ్యమవుతుంది. ఇక రత్న భాండాగారంలో 3 గదులుండగా మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలుంటాయి. ఆలయ ఉత్సవాల సందర్భంగా ఈ నగలను తీసి దేవుడికి అలంకరిస్తుంటారు. 2వ గదిలోనూ విలువైన వస్తువులుంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవలేదు. 2018లో అధికారికంగా రత్న భాండాగారాన్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా అయితే ఒక తాళం చెవి పోయిందని ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తాళం చెవి కనిపించకుండా పోవడంపై రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. ఎన్నో నెలలుగా దర్యాప్తు చేసిన ఈ కమిటీ 324 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఇప్పటి వరకు ఆ నివేదికలో ఏముందో ప్రజలకు మాత్రం బయటపెట్టకపోవడం మరో మిస్టరీ. పూరి జగన్నాథుడి రత్న భాండాగారంపై మరో వార్త ప్రచారంలో ఉంది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు 2 తాళాలతోనే 3వ గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నం చేశారట. అయితే 2 తలుపులు తెరవగానే రహస్య గది నుంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టిన భయంకర శబ్దాలు వెలువడ్డాయట. వెంటనే అధికారులు 2 గదుల తలుపులు మూసివేసి వెళ్లిపోయారని కొందరు చెబుతున్నారు. ఇక ఆలయ ప్రధాన అర్చకులైతే రత్న భాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టమని గతంలో హెచ్చరించారు. అయితే ఇవన్నీ కట్టుకథలేనని హేతువాదులు చెబుతున్నారు. నిజానికి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని గత ప్రభుత్వంపై కూడా కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్నాథుని భక్తితో కొలిచే భక్తులు సైతం దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో తెలుసుకోవడంలో తప్పేం లేదంటున్నారు. అందుకే గత ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తే రత్న భాండాగారం తెరుస్తామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చింది. అందుకే 4.5 దశాబ్దాల తర్వాత పూరి ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇప్పటికీ పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారంపై ఎన్నో ప్రశ్నలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రత్న భాండాగారంలోని గదులకు సంబంధించి 3వ తాళం చెవి ఎక్కడకు పోయింది? రఘువీర్ దాస్ కమిటీ నివేదికను గత నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు? రత్న భాండాగారంలో సొరంగాలు ఉన్న మాట వాస్తవమేనా? ఒకవేళ సొరంగాలుంటే అవి మరిన్ని రహస్య గదులకు దారి చూపుతాయా? శతాబ్దాలుగా ఎంతో మంది రాజులు పూరి జగన్నాథుడికి సమర్పించుకున్న కానుకలు భద్రంగానే ఉన్నాయా?
ఈ సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.